ఈరోజు మనకి ఎప్సన్ కంపెనీ ప్రింటర్ ఒకటి వచ్చిందనమాట. ఎప్సన్ వచ్చి L360 మోడల్. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. ఇన్సైడ్ వ్యూ చూడొచ్చు మీరు. సో ఫుల్ డస్ట్ పట్టేస్తుంది. ఓకే, సో దీంట్లో స్విచ్ ఆన్ అయ్యాయి ఇంకా అన్నీ రెడ్ లైట్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే హెడ్ డ్యామేజ్ అయింది పూర్తిగా. ఓకే, ఇది హెడ్ పోర్షన్. సో హెడ్ రిమూవ్ చేసేసి దీనికి వేరే హెడ్ ఇన్స్టాల్ చేయాలా. ఓకే, ఇది సప్లై పోర్షన్, ల్యాప్టాప్ వస్తుంది లోపల. ఇది స్కానర్ యూనిట్ అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఇప్పుడు హెడ్ రిమూవ్ చేసేసి ఇంకోటి ఇక్కడ ఉంది రండి, ఇంకో ప్రింటర్. సో దీని హెడ్ రీప్లేస్ చేయాలి. ఓకే, సో దీని హెడ్ దీనికి రీప్లేస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో హెడ్స్ రెండు ఒకటే మ్యాచ్ అవుతాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రంట్ ప్యానల్ అనమాట. స్విచ్ ఆన్, బ్లాక్ అండ్ వైట్ కాపీ, కలర్ కాపీ, స్టాప్ బటన్ అనమాట. సో ఇది ఇంక్ ట్రే అనమాట. ఇది 4 కలర్ ట్రే అది. సో ఇంకో కోడ్ చూడొచ్చు మీరు, 664, బ్లాక్, మెజంతా, ఎల్లో, సియాన్, ఈ కోడ్ అనమాట. ఓకే, చూడొచ్చు దీని కండిషన్ చూడొచ్చు మనము. సో ఎంత రస్ట్ పట్టుకుందనమాట పూర్తిగా. ఓకే, సో ఇది మొత్తం క్లీన్ చేసేసి సో ఇన్సర్ట్ చూడొచ్చు. సో ఫుల్ ఓకే, సో మొత్తం క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసేసి మళ్ళీ రెడీ చేసి మీకు కలుపుతాను.